ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని అమ్మవారిగూడెంలో P4 కార్యక్రమంలో ఎంపిక చేసిన 10 బంగారు కుటుంబాలకు 10 లక్షల విలువైన తోపుడు బండ్లు, పాడి గేదెలు, పుట్టు మిషన్, విద్యార్థినికి సైకిల్ మంత్రి కొలుసు పార్థసారథి తనయుడు నితిన్ కన్స్ట్రక్షన్ అధినేత కొలుసు నితిన్ కృష్ణ అందజేశారు. P4 కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారు. పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. బాబు గారని నేను చెప్పి సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయానండి. మీకు అది అడిగారికి వందనాలు. కూరగాయలు అమ్ముకుందామని ఎంత క్రితం నేను చాలా వరకు కూరగాయలు అంటే అన్నీ కూడా అమ్మాను. మరి ఇప్పుడు నడవలేని పరిస్థితి వచ్చింది. ఒకసాటే బండి పెట్టుకుని అమ్ముకుందామని అడిగాను. సరేలే అమ్మా అని అన్నారు. ఇక నేను సరేలే బాబు అని చెప్పి వెళ్ళాను. నువ్వు పెద్ద వయసులో ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళలేవు, నీకు దొడ్డు కూడా నేను సహాయం. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, మరి నూజివీడు మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఆలోచన అనుగుణాను మేరకు మేము ఈరోజు P4 స్కీమ్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్ తరపున బెనిఫిషరీస్ అందరికీ కూడా తోపుడు బండ్లు, అదేవిధంగా ఆవులు, గొడ్లు, మరి కుట్టు మెషిన్, దాని తర్వాత సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టేసి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన సీఎం గారు లాస్ట్ టైం చెప్పినందుకు జీరో పావర్టీ అనే విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని మా తరపున మేము సాయం చేయడం జరిగింది. ఇది ఒకటి మరి ఫస్ట్ ఫేజే. దీని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా మేము మిగతా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏమైతే ఇవ్వాలో వాళ్ళ జీవన శైలి మెరుగుపరచడానికి ఏమేమి చేయాలి